ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచన అయితే లేదు. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటాను. ఉన్న కార్లు అన్నింటిలో 1 లీటర్ ఇంజిన్ కాకపోతే దీంట్లో చిన్న మోడిఫికేషన్స్ అదే. సో అయితే నేను మెన్షన్ చేసిన పాయింట్ కూడా కరెక్ట్ అయితే లాస్ట్ మ్యాగ్నెట్ విషయంలో. సో బ్యాక్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుందండి. 1 లీటర్ ఇంజిన్ అనిపించట్లేదండి అసలు, నిజంగా కొంచెం హెవీగా అనిపిస్తుంది. బ్రేకింగ్ ఫస్ట్ నుంచి ఇలాగే ఉందండి. రెనాల్ట్ కైగర్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో అసలు ఈ కార్ ఒకటి ఉంది అని కూడా చాలా మంది గుర్తించరు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ ఓన్ బ్రాండ్ లోనే ఇంకో కార్ అయిన నిస్సాన్ మ్యాగ్నెట్. మరి నిస్సాన్ మ్యాగ్నెట్ కి ఈ కార్ కి సేల్స్ లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది, ఈ కార్ లో ప్రొవైడ్ చేసే టర్బో పెట్రోల్ ఇంజిన్ కి నార్మల్ ఇంజిన్ కి తేడా ఏంటి, అండ్ 13 లక్షల బడ్జెట్ కి ఈ కార్ న్యాయం చేస్తుందా లేదా, ఇలాంటి చాలా విషయాలు చాలా క్లియర్ గా డిస్కస్ చేశాము. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా దూరం నుంచి, అది కూడా సండే రోజు మన యూజర్స్ తో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి దగ్గరికి రావడం మాకే ఇంకా ఓకే అంటే ఈజీ కాదు కదండి, మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ లేకుండా అదే. సో ప్రొఫెషనల్ లాగా అనిపించింది కాబట్టి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ కారు అసలు ఎందుకు తీసుకున్నారు? ఎవరన్నా రెఫర్ చేశారా, మీరే రీసెర్చ్ చేసి తీసుకున్నారా? ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో మనకి నిస్సాన్ మ్యాగ్నెట్ ఎక్కువ సేల్ అవుతుంది, బట్ మీరు ఎందుకు రెనాల్ట్ కైగర్ వైపు వచ్చారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ కార్ గురించి చూస్తుండే. ఓకే, ఈ ప్రైస్ రేంజ్ లో అన్ని ఏఎంటీస్ దొరికినాయి. అవును, ఎక్సెప్ట్ జాజ్ అండ్ అమేజ్. అవి రెండు కూడా టెస్ట్ రైడ్ చేసా, బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఓకే లీనియర్ గా ఉంది యాక్సలరేషన్ అవి, బట్ నెక్స్ట్ మ్యాగ్నెట్ నాకు ఆ లుక్ నచ్చలేదు. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో సివిటీ మీద మంచి ఒపీనియన్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. సివిటీ మీద మంచి ఒపీనియన్ ఉందా? మంచి ఒపీనియన్. సో జనరల్ గా సివిటీ గేర్ బాక్స్ కొంచెం లాగ్ ఉంటుంది కదండి, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ నాకేం అనిపించలేదు వరకు. నేను ఇది టెస్ట్ రైడ్ చేసినాక ఇమ్మీడియట్ గా నాకు ఓకే దిస్ ఇస్ ద వన్, ఇదే ఇక నాకనే అర్థమైపోయింది. ఓకే, నేను నెక్సాన్ AMT కూడా చెక్ చేశాను, అది ఆ ఇంజన్ కి ఉండాల్సిన గేర్ బాక్స్ కాదు, అది గేర్ బాక్స్ కాదు. అవును, కాదు. దానికి ఇప్పుడు DCT వచ్చింది, DCT కూడా లాగ్ ఉంది. DCT కూడా లాగ్ ఉంది, దానికి సెట్ అవ్వదండి యాక్చువల్ గా. బేసిక్ గా ఆ ఇంజన్ కి DCT గేర్ బాక్స్ సెట్ అవ్వదు. DCT కూడా కాదు యాక్చువల్ గా చెప్పాలి, DCA అది. DCT గేర్ బాక్స్ తీసుకొని వాళ్ళు మోడిఫై చేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో అది సెట్ కాలేదని చెప్పి ఇంక ఫైనల్ గా ఇదే చూస్ చేసుకున్నాను. ఓకే, సో ఇది ప్రైస్ కూడా నాకు విత్ ఇన్ మై బడ్జెట్ లో మీ బడ్జెట్ లో వచ్చేసింది. సో ఇది కైగర్ లో ఏ వేరియంట్, ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్ ఎంత పడింది, ఏ ఇయర్ లో తీసుకున్నారు? నేను 2022 జూన్ లో తీసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. 3 years అవుతుంది. ఓకే, RXZ. సో ఇది ఏ వేరియంట్ వస్తుంది మామూలుగా? టాప్ వేరియంట్. దీని పైన ఉండేది కూడా RXZ నే. ఓకే, అది డ్యూయల్ టోన్ తోటి వస్తుంది, అది కొంచెం ఎక్కువ 20,000 ఏమో. సో ఓకే, 12.6 పడింది ఆన్ రోడ్. 12.6. 13 చెప్పారు, ఇన్సూరెన్స్ ఎక్కువ చెప్పారు. నేను సొంతంగా తీసుకున్నా ఇన్సూరెన్స్. ఓకే, బయట తీసుకున్నారు. బయట తీసుకున్నందుకే నాకు 30,000 వరకు మిగిలింది. 30,000 వరకు మిగిలింది. అవునండి, బయట తీసుకోవడం చాలా బెస్ట్ అసలు. ఎందుకంటే ఒప్పుకున్నారు, ఇంకా ఒప్పుకున్నారు. కొన్ని కంపెనీస్ ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు. మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మీకు కార్ ప్రొవైడ్ చేస్తాం, ఇలా అయిపోయింది. బ్లాక్ మెయిలింగ్ అయిపోయిందండి. వాళ్ళు అమ్మేది కార్లా ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే వాళ్ళకి మార్జిన్ తగ్గిపోయిందండి బేసిక్ గా. ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఆ మార్జిన్ తగ్గిపోవడం వల్ల ఇన్సూరెన్స్ మీద పడుతున్నారు అనమాట. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, అది డ్రైవబిలిటీ ఎలా ఉంది, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? ఫైన్, రెండు బాగానే ఉన్నాయి. బానెట్ విజిబిలిటీ నాకు కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే క్లియర్ గా కనిపిస్తుంది. బానెట్ విజిబిలిటీ చాలా క్లియర్ గా ఉంది, అండ్ సీటింగ్ కంఫర్ట్ బాగుందండి. బ్యాక్ కంఫర్ట్ చాలా బాగుంది. అండర్ ద సపోర్ట్ కొంచెం బెటర్ ఉండాలి, ఇంకా కొంచెం బెటర్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద కార్ కాబట్టి ఇంకొంచెం బెటర్ గా ఇచ్చి ఉండొచ్చు. సో ఇంజిన్ అండి, దీంట్లో 1 లీటర్ టర్బో ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు కదా, సివిటీ గేర్ బాక్స్ 1 లీటర్ టర్బో ఇంజిన్. సో ఆల్మోస్ట్ మీకు నిస్సాన్ మ్యాగ్నెట్ కూడా ఇవే ఇంజిన్స్ కదా. నిస్సాన్ మ్యాగ్నెట్ కానీ దీని తర్వాత వస్తుంది కదా రెనాల్ట్ లో ఉండే 3 కార్లలో 1 లీటర్ ఇంజిన్. ఉన్న కార్లు అన్నింటిలో 1 లీటర్ ఇంజిన్, కాకపోతే దీంట్లో చిన్న మోడిఫికేషన్స్, అదే పవర్ టార్క్ మార్చి ఇదే ప్రొవైడ్ చేస్తారు. బట్ నేను దీంట్లో రైట్ నాన్ టర్బో వేరియంట్ కూడా డ్రైవ్ చేస్తాను. అది టోటలీ వేరే కార్, అసలు ఈ కార్ కాదు, ఈ కారే కాదు. ఓకే, అది రైడ్ చేసిన వాళ్ళకి, ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళకి అసలు కైగర్ వేస్ట్ కార్. అది పెద్ద బ్యాడ్ నేమ్ కైగర్. ఓకే, మ్యాగ్నైట్ లో మాన్యువల్ కార్ డ్రైవ్ చేశాను నేను. ఎన్ని నడిపాను? నేచురల్ ఆస్పిరేటెడ్ 1 లీటర్ ఇంజిన్ నడిపాను. అస్సలు లాగట్లేదు అది. సో నేను ఆ మైండ్ లో ఉండిపోయాను. ఇంకా తీసుకుంటే ఇంకా పెద్ద తలకాయ, ఇంకా తలపోయింది అసలు. 1 లీటర్ ఇంజిన్ కి ఏమిటి గేర్ బాక్స్ ఏం సరిపోద్ది అసలు?
సో మీకైతే ఇబ్బంది ఏం లేదు, ఇంజన్ బాగా పికప్ ఉంది. ఏం లేదు. ఇంకొకటి మ్యాగ్నెట్ లోనేమో ఈ రైడింగ్ మోడ్స్ లేవు. ఓకే, కైగర్ లో మీకు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అందులో 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు, ఇందులో ఇవ్వలేదు ఆ టైంలో. ఓకే, ఆ టైంలో అదొక డిఫరెంట్. సో దాని తర్వాత కూడా పెద్ద అప్డేట్ చేసినట్లేదు కదా కైగర్ లో, అసలు ఏం అప్డేట్ చేయలేదు, డౌన్గ్రేడ్ చేశారు. సో ట్రాన్స్మిషన్ ఎలా ఉందండి? సో మీరు పర్టికులర్ గా చెక్ చేసుకుని మరి నేను CVT గేర్ బాక్స్ కావాలని వెళ్ళారని చెప్పారు కదా. సో CVT గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఆల్మోస్ట్ 3 years ఇప్పటివరకు మీకు రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ కానీ ఏమీ రాలేదు. సో నాకు కూడా క్లియర్ గా అనిపిస్తుంది. జనరల్ గా కొన్ని కార్స్ లో విత్ ఇన్ 1 year ఆ రబ్బర్ బ్యాండ్ సౌండ్ వచ్చేస్తుంది అనమాట, లోపల నాయిస్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. బట్ దీంట్లో ఏం లేదు, నాకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశారండి ఇప్పటి వరకు? నేను తక్కువనే సార్, నేను 16,000 అంటే 3 years లో 5 years అంతే. సారీ 5,000 కిలోమీటర్స్ అంతే పర్ ఇయర్ 5,000 కిలోమీటర్స్. ఓకే, మీరు కొనేటప్పుడు పర్చేస్ ఎక్స్పెన్స్ ఎలా ఉండండి? చాలా స్మూత్ గా ఉంటుంది సార్. అంటే నేను అన్ని ఆనెస్ట్ గా చెప్తున్నా, పాజిటివ్స్ అని కాదు. ఓకే, చాలా స్మూత్, అంటే పెద్ద ఇష్యూస్ ఏం రాలేదు. సో వాళ్ళు 10 days అడిగారు, అంటే పెద్ద సెల్లర్ కూడా కాదు కదా, 10 days లో ఇచ్చేసారు కార్. ఓకే, అంత సో కార్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సో ఇలాంటి చెప్పారా మీకు? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో పర్చేస్ ఎక్స్పెన్స్ కూడా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో నేను దాని నుంచి ఎక్కినప్పుడు నుంచి గమనిస్తున్నానండి, కొంచెం అదే గతుకుల రోడ్లో వెళ్ళినప్పుడు సౌండ్స్ అనేవి మనకి క్లియర్ గా తెలుస్తున్నాయి కదా, లోపలికి వస్తుంది నాయిస్. దీనికి సౌండ్ ఐసోలేషన్ అనేది అదే బిగ్గెస్ట్ ఫ్లా లాగా అనిపిస్తుంది. సో మీకు సస్పెన్షన్ ఎలా అనిపించింది? స్టెబిలిటీ ఎలా ఉంది కార్లో? స్టెబిలిటీకి 100కి 80 ఇవ్వచ్చు, 100 ఇవ్వలేము, 80 ఇవ్వచ్చు. సస్పెన్షన్ కి మాత్రం 95 ఇస్తుంది. సస్పెన్షన్ 95. ఓకే, సో అదే ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, ఈ రాటిల్ సౌండ్స్ అండి, నాకు ఇందా నుంచి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో నాయిస్ అనేది మనం చిన్న చిన్న గతుకులు వెళ్ళినా కానీ క్లియర్ గా సస్పెన్షన్ నాయిస్ అనేది మనకు లోపలికి వస్తుంది అనమాట. సో రెగ్యులర్ గా ఇలాగే ఉంటుందా, ఫస్ట్ నుంచి ఇలాగే ఉందా, మధ్యలో ఇలా అయిందా? నేనైతే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. అంటే మీరు రెగ్యులర్ చాలా కార్లు అదే వింటుంటాను కదా, నాకు క్లియర్ తెలుస్తుంది అనమాట నాయిస్. ప్రాక్టికల్ గా సస్పెన్షన్ సౌండ్ పరంగా అయితే నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు, బట్ లోపల కూర్చునే పరంగా అయితే ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. యు ఆర్ ఫైన్. ఓకే, ఓకే, ఫైన్. సో నాయిస్ అంటే క్యాబిన్ నాయిస్ ఇన్సులేషన్ ఎలా చేశారు? అసలు బాలేదు. 100 దాటితే రోడ్ టైర్ నాయిస్ అంటే విండ్ నాయిస్, బాగా విండ్ బ్లాస్ట్ వస్తుంది. క్లియర్ గా ఎప్పుడే తెలుస్తుంది నాయిస్ అనేది, కొద్దిగా లోపలికి వస్తుంది. స్పీడ్ ఎక్కువ అయిపోతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. 100 అయితే ఇక అసలు. సో 100 స్పీడ్ ఎలా అనిపిస్తుంది? స్టెబిలిటీ ఇస్ గుడ్, బట్ ఈ విండ్ బ్లాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో నేను ఇంక డోర్ డాంపెనింగ్ చేయించిన. ఓకే, అప్పటి నుంచి కొంచెం తగ్గింది, ఒక 20%, 30%. డాంపింగ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి. సో డాంపింగ్ చేసిన తర్వాత కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ మెయిన్ థింగ్ అండి, సో టర్బో ఇంజిన్ కదా ఇది, టర్బో, అందులో CVT గేర్ బాక్స్. జనరల్ గా మన పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే 1 లీటర్ టర్బో ఇంజిన్ లో CVT గేర్ బాక్స్ అంటే మైలేజ్ చాలా తక్కువ వస్తుంది అనుకుంటారు. సో మీకు 3 years నుంచి యూస్ చేస్తున్నారు కాబట్టి సిటీలో కానీ హైవే మీద కానీ మాక్సిమం మైలేజ్ ఎంత వచ్చింది, మినిమం మైలేజ్ ఎంత వచ్చింది? మాక్సిమం 20 కూడా టచ్ అయింది. 20 కూడా టచ్ అయింది. ఓకే, సిటీలో 7 to 10 అంతే, అంతకంటే ఎక్కువ సిటీలో 7 to 10 ఎక్స్పెక్ట్ చేయలేం. మీడియం ట్రాఫిక్, మోడరేట్ ట్రాఫిక్ అండి? కొంచెం మీడియం కంటే ఎక్కువ ఉన్న ట్రాఫిక్ లేదా బంపర్ ట్రాఫిక్ లోనా? కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడే 7 వస్తుంది. మామూలుగా కొంచెం మోడరేట్ అయితే 10 కూడా టచ్ అవుతుంది. ఓకే, హైవే మీద యావరేజ్ గా తీసుకుంటే 17-18 లేదు. మైలేజ్ కోసమే ఈ ట్రిప్ నేను టెస్ట్ చేస్తాను అంటే లైట్ ఫుట్ తోటి 20 కూడా టచ్ అవుద్ది. బిలో 2000 RPM డ్రైవ్ చేసినప్పుడు 20 కూడా టచ్ అవుతుంది. మనకు RPM మీటర్స్ ఏం లేవు దీనికి. అవునా? ఓకే, CVT కదా. ఓకే, బట్ స్టిల్ లైట్ ఫుట్ 80 లోపు నడిపితే 20 టచ్ అవుద్ది. కానీ అట్లా నడపడం 90% ఇంపాసిబుల్ కదా. అవునవును, కరెక్ట్ గా చూసుకొని నడపాలంటే కావాలా మనం చూసి నడిపినట్టు ఉంటుంది కదా, నడిపినట్టు ఉంటుంది. దానికోసం అదే మైలేజ్ పర్పస్ గా నడిపినట్టే ఉంటుంది. సో మామూలుగా యావరేజ్ చూసుకుంటే 17 అని చెప్పొచ్చు. సో సిటీలో అయితే 10 దాటట్లేదు మైలేజ్, కష్టం. ఓకే, సో 1 లీటర్ టర్బో అంటే మాక్సిమం అంతే ఉంటుందండి. సో అయితే నేను మెన్షన్ చేసిన పాయింట్ కూడా కరెక్ట్ అయితే లాస్ట్ మ్యాగ్నెట్ విషయంలో. ఫీచర్స్ అండి, ఓవరాల్ ఫీచర్స్ వైస్ మీరు సాటిస్ఫై అయ్యారా తీసుకున్న తర్వాత? అంటే నాకు తీసుకునేటప్పుడు అన్ని రీసెర్చ్ చేశారు కాబట్టి సో మీకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు? నేను ఫస్ట్ కొటేషన్ వేయించుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినా కొన్ని మంత్స్. ఓకే, మళ్ళీ బడ్జెట్ ఓకే అని ఒక 6 months తర్వాత షోరూమ్కి వెళ్తే ఓకే కాస్ట్ ఒక 20,000 పెరిగింది. క్రూజ్ కంట్రోల్ యాడ్ అయింది. క్రూజ్ కంట్రోల్ లో చాలా బెటర్ ఆప్షన్ యాక్చువల్గా కార్స్ లో, చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ అవుటర్ రింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ బ్రేకింగ్ ఎలా ఉందండి, హై స్పీడ్ వెళ్తున్నప్పుడు బ్రేకింగ్ ఎలా ఉంది, కరెక్ట్ గా బ్రేక్ యాక్యురేట్ గా పనిచేస్తుందా మీరు హై స్పీడ్స్ లో? 10కి 7.5, 8 ఇస్తాను. 7.5, 8 ఇస్తారు. సో 7.5 అంటే బ్రేకింగ్ యాక్యురేట్ గా చెప్పాలి. కొంచెం తగ్గింది, భయం అనిపిస్తుంది. అన్ని అదే కేసు ఏమో నాకు తెలియదు, మీకే తెలియాలి. అదే నేను డ్రైవ్ చేసినప్పుడు చెప్తాను అది. నెక్స్ట్ అండి మెయిన్ థింగ్, సో ఇంకోటి మ్యాగ్నెట్ కానీ ఈవెన్ కైగర్ కానీ కొనే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సర్వీస్ దగ్గర అండి. సర్వీస్ దగ్గర అంటే సర్వీస్ బాగా చేయలేని కాదు, సర్వీస్ ప్రొవైడర్స్ చాలా తక్కువ ఉన్నారు మనకి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ ఉన్నారు. కొన్ని ఏరియాలో ఉండొచ్చు మేబీ, అంటే మీ ఏరియా దగ్గర ఉండొచ్చు, బట్ కొన్ని ఏరియాస్ మాత్రం చాలా దూరంగా ఉన్నారు అనమాట. ఆ పాయింట్ నాకు అప్లికబుల్ కాకుండా, ఎందుకంటే నాకు అంబర్పేట దగ్గర తెలిసి. బట్ ఇప్పుడు మా ఫ్రెండ్ అడిగిన నెక్సాన్ ఎందుకు తీసుకోలేదని, భద్రాచలంలో. సారీ, కైగర్ ఎందుకు తీసుకోలేదు, నెక్సాన్ ఎందుకు తీసుకున్నావు అంటే, నెక్సాన్ గురించి పాజిటివ్ పాయింట్స్ పక్కకు పెడితే ఆయనకు అక్కడ 80 కిలోమీటర్స్ రేడియస్ లో లేదు సర్వీస్. మెయిన్ అదే, మీకు అసలు రిమోట్ ఏరియాస్ అయితే అసలు ఉండదు సర్వీస్, చాలా కష్టం అనమాట. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు మీకు సర్వీస్ ఎలా అనిపించిందండి? ఎన్ని సర్వీస్ అయ్యాయి? సో పెయిడ్ సర్వీస్ లో మీకు ఎంత అమౌంట్ అయింది? 3 ఫ్రీ అయినాయి. 3 ఫ్రీ అయిపోయి. ఓకే, ఇప్పుడు రేపు 8 days లో 3 years లో మీకు అలాగా ఇలా డ్యూరేషన్ ఏం లేదా? సో డ్యూరేషన్ బట్టి ఉంటుందా? ఇప్పుడు 3 years కి అంటే అలా కాదు, డ్యూరేషన్ బట్టి కూడా మారిపోద్ది కదా. ఫ్రీ సర్వీస్ అనేవి ఫస్ట్ ఇమిడియట్ గా స్టార్ట్ అయింది, ఫస్ట్ 1 year లో తీయేస్తారు కదా. ఫస్ట్ సర్వీస్ అనేది ఓకే కిలోమీటర్స్ టచ్ అయి ఉండే. సో ఫస్ట్ అప్పుడు ఇమిడియట్ గా అయిపోయింది. సెకండ్ ది టైం కి అయింది, థర్డ్ ది టైం కి అయింది. సెకండ్ ది ఎన్ని కిలోమీటర్స్ అయిందండి? 10,000? లేదు, 4 సంథింగ్. దాని తర్వాత మళ్ళీ 1 year అయిపోయింది. జనరల్ కార్స్ లో 10,000 కిలోమీటర్స్ కి 3 ఫ్రీ సర్వీస్ అయిపోతాయి కదా. తర్వాత మీరు తీసుకెళ్ళగా చేయాలనుకుంటా వాళ్ళు, ఫ్రీ సర్వీస్ అప్లికబుల్ అవ్వదు. సో దీంట్లో అప్లికబుల్ అయింది. అయితే పెయిడ్ సర్వీస్ ఒకటి కూడా అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ పెయిడ్ రెడీగా ఉంది. ఓకే, సో అయితే ఇంతవరకు మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవ్వలేదు అనమాట. అయితే పెయిడ్ సర్వీస్ లో ఎంత అవుతుంది? సో యాప్ లో ఉంది ఎస్టిమేషన్. సో ఎంత అవుతుంది ఇన్ జనరల్ గా? ఎవరితో మీరు కనుక్కున్నారా లేకపోతే ఎంత అవుతుంది ఒక ఎస్టిమేషన్? అందులో యాప్ లోనే పెయిడ్ సర్వీస్ ఎస్టిమేషన్ చూపిస్తుంది, ఇది యాడ్ అవుతాయి ఇవన్నీ అని. ఎంత చూపిస్తుంది? 10,000 చూపిస్తుంది. 10,000. సో 10,000 అంటే పెద్ద అదేం కాదు ఈ రోజుల్లో, నార్మల్ అమౌంట్. చిన్న కార్లు కూడా ఇయర్లీ వన్స్ కాబట్టి పెద్ద ఇదేం కాదు. సో 10,000 మాక్సిమం అమౌంట్ వేస్తారు వాళ్ళు. 787 అందులో కూడా నేను చూసా కదా, అన్ని పనికిరాని చేశారు. వైపర్ వాష్ అది మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం కదా. ఇంకోటి మెయిన్ థింగ్ అండి, ఏసీ త్రో ఎలా ఉంది అండ్ ఏసీ కూలింగ్ ఎలా ఉంది? ఏసీ కూలింగ్ 26 లో ఉంది కదా, మంచిగా ఉంది. ఏసీ ఫైన్, ఎండాకాలంలో కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. కానీ పార్కింగ్ చేస్తే, పార్కింగ్ చేసి ఇంజన్ ఆన్ నుంచి ఏసీ వాడితే తక్కువ అనిపిస్తుంది చలి. బట్ నడుపుతుంటే మాత్రం విపరీతంగా బాగా కూలింగ్ వస్తుంది, ఇబ్బంది లేదు. సో ఏసీ ఇబ్బంది ఏం లేదు. బ్యాక్ సీట్ వాళ్ళకండి వెనక సీట్ అది ఉంది, వెంట్స్ ఉన్నాయి. ఓకే, వెంట్స్ ఇచ్చారు. సో బ్యాక్ సీట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. ఓకే, సో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ, ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ అలాంటి ఇబ్బంది ఏసీ కూలింగ్ అప్పుడు? ఓకే, సో ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మీ కార్లో? మీరు లాంగ్ డ్రైవ్ ఎన్ని కిలోమీటర్లు లేరు? కంఫర్ట్ ఎలా అనిపించింది? 650 + 650 అరుణాచలం. అరుణాచలం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళారా? ఓకే, తర్వాత షిరిడి కూడా వెళ్ళాను. షిరిడి కూడా వెళ్ళాను. ఓకే, షిరిడి అంటే ఫ్యామిలీ తోటి వెళ్ళా, అరుణాచలం అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళా. ఓకే, ఫైన్. 5 మొత్తం ప్యాక్ తోటి వెళ్ళాం. ఫుల్ ప్యాక్ వెళ్ళారు? ఫుల్ ప్యాక్ వెళ్ళా కానీ మీకు అన్కంఫర్ట్ గా అనిపించలేదు? చాలా కంఫర్ట్. దీని ముందు నేను జస్ట్ ఉండే టాటా జస్ట్ ఉండే. ఓకే ఓకే, అది బాగా ఫ్యాటీగా అనిపించేది, నడుము నొప్పి దీనికి యాక్చువల్గా అండర్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుందండి. తెలుస్తుంది కదా, బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో అండర్ బ్యాక్ సపోర్ట్ బాగుందంటే లాంగ్ జర్నీస్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఇట్లాంటి పాయింట్స్ అన్ని మీరు చెప్తే మాకు సో వెనక బాగుంటే లాంగ్ బాగుంటుంది. అవును, ఇక్కడ ఈ సపోర్ట్ ఉంటుంది కదా, ఈ సపోర్ట్ గానీ మనకి ప్రాపర్ గా ఉండిందంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. నాకు ఎగ్జాక్ట్ అదే నొప్పి ప్రాపర్ గా ఉంది, జస్ట్ స్ట్రైట్. సో నేను కూడా మారుతి బ్రెజా కార్ వాడతాను. సో బ్రెజా కార్ లో అండర్ బ్యాక్ సపోర్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని క్లియర్ గా చెప్తున్నాను నేను. ఈవెన్ చాలా కార్స్ అండర్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది మనకి, అది లేకపోతే మనం ప్రాపర్ గా కార్ డ్రైవ్ చేయలేము లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు. సో ఖచ్చితంగా కార్ తీసుకున్నట్టే ఒక్కసారి వెళ్తాం కదా మనం. సో మన కార్ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో లాంగ్ డ్రైవ్ గ్యారంటీకి వెళ్తాం కదా, మినిమం 500 కిలోమీటర్స్. సో దానికి కూడా తగ్గట్టుగా తీసుకోవాలి కార్ మనం. మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉందండి? మ్యూజిక్ అల్టిమేట్,
4 హార్మాన్ స్పీకర్లు 4 ట్విటర్స్ ఇచ్చాడు. ఓకే, ఇది ఆర్కమిస్. ఓకే, సో ఇంకా చెప్పనవసరం లేదు, మంచి కంపెనీ అది. నేను ఈక్వలైజర్ కూడా అంత నార్మల్ లో పెట్టి వింటాను. దానికి కూడా ట్వీక్స్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. బట్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఓకే, సో బ్యాక్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుందండి. లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. స్పేస్ ని చాలా బాగా యూటిలైజ్ చేశాడు. అదే కొన్ని కార్స్ బయట నుంచి 4.3 మీటర్ లెంత్ ఉంటాయి కానీ లోపల చాలా కంజెస్టెడ్ కనిపిస్తాయి. చాలా లెంత్ ఉంది అసలు. దీని బూట్ కూడా బెస్ట్ ఇన్ క్లాస్ 405 లీటర్స్. అదే కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, అండర్ సపోర్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సో కొంచెం పడుకుండే వాళ్ళకి కష్టమే. లేడీస్ కి అయితే ఓకే కానీ జెంట్స్ కొంచెం 5 feet 8 inches ఉండే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం కష్టమే. కానీ ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. చాలా స్పేషియస్ గా రూమ్. చాలా పర్సనాలిటీ ఉండే వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడాలి. నార్మల్ మేడ్ అయితే ముగ్గురు అయితే ఈజీ కూర్చోవచ్చు. అండర్ సపోర్ట్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకో మెయిన్ థింగ్ అండి, అడగడం మర్చిపోయాను. కార్ తీసుకునేటప్పుడు మీరు బిల్డ్ క్వాలిటీ చూసుకున్నారా? అంటే మన జనరల్ నేను తీసుకున్న తర్వాత కొన్ని నెలలకి 4 star అని వచ్చింది. నేను ఆలోచించలేదు దాని గురించి, మీరు చూడలేదు. బట్ బిల్డ్ వైజ్ బెటర్ కార్ అండి, మరి తీసేయాల్సిన కార్ అయితే కాదు. మీరు చెప్పింది పాయింట్ కరెక్ట్. ఇందా చెప్పింది సస్పెన్షన్ బాగుంది. మీరు అదే అనివన్ రోడ్స్ తీసుకెళ్ళా బాగుంది, సస్పెన్షన్ బాగుంది. నాకేం జర్క్స్ తెలియట్లేదు కానీ సౌండ్ మాత్రం లోపలికి వచ్చేస్తుంది. ఇనిషియల్ గా కొంచెం హెవీగా లాగుతుంది బండి, కానీ పికప్ లో కానీ పవర్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, లాగ్ లేదు. ఈవెన్ గేర్ షిఫ్టింగ్ లో కూడా అసలు మీకు ఏం తెలియట్లేదు. స్మూత్ గా అదే ఒక టార్క్ కౌంటర్ గేర్ బాక్స్, డీసీడీ గేర్ బాక్స్ ఎలా నడపడం అలాగుంది. 1 liter ఇంజన్ అనిపించట్లేదండి అసలు నిజంగా. నాకు బాగా ట్యూన్ చేశారు. చాలా మంది నా కమెంట్ సెక్షన్ కూడా పెట్టారన్నమాట, మీరు 1 liter టర్బో డ్రైవ్ చేయండి, టర్బో డ్రైవ్ చేసిన తర్వాత ఈ మాట చెప్పండి అని చెప్పారు మ్యాగ్నెట్ కామెంట్స్ లో. అదే స్టీరింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? స్టీరింగ్ నాకైతే కొంచెం హెవీగా అనిపిస్తుంది ఈ సెగ్మెంట్ కార్లో డ్రైవ్ చేసినప్పుడు. నీకు ఎలా అనిపించింది? అంటే ఓకే, నాకు అలవాటు అయిపోయింది. కొంచెం హెవీ. తమ్ముడిది ఫిగో ఉంటది, ఫోర్డ్ ఫిగో, చాలా లైట్ ఉంటుంది. వాటిలో కంపేర్ చేస్తే కొంచెం హెవీ అనిపిస్తుంది. సో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా కార్స్ లో మనకి యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్ అనేది కరెక్ట్ రీచ్ లో ఉండవు. మనకి దీంట్లో పర్ఫెక్ట్ గా ఉంది. కూర్చున్న పొజిషన్ బాగుంది, బాడీ విజిబిలిటీ క్లియర్ గా ఉంది. వాటి పర్ఫెక్ట్ పొజిషన్ లో ఇవ్వడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంది డ్రైవ్ చేయడానికి. బ్రేకింగ్ ఫస్ట్ నుంచి ఇలాగే ఉందండి, ఫస్ట్ నుంచి ఇలాగే ఉంది. అదే అండి, కొంచెం బ్రేక్ లో లాగ్ ఉంది. అదే కొంచెం తేడా అనిపిస్తుంది నాకు. బ్రేక్ లో ఇంత లాగ్ అనేది ఉండకూడదు మామూలుగా. వన్స్ అగైన్ మన ఫాలోవర్స్ కోసం, నా కోసం ఆదివారం రోజు మీ టైం చేసుకుని చదవచ్చినట్టుకు మళ్ళీ థ్యాంక్స్ మీకు. ఓకే అండి, సో ఇప్పటిదాకా నేను డ్రైవ్ చేసిన దాన్ని బట్టి అయితే కార్ అయితే డ్రైవబిలిటీ వైజ్ చాలా బాగుందండి, ఇబ్బంది లేదు. నేను మేజర్గా అబ్జర్వ్ చేసిన ఏంటంటే స్టీరింగ్ కొంచెం టైట్ అనిపించింది. తర్వాత బ్రేక్ వేసేటప్పుడు బ్రేక్ కి చాలా కొంచెం లాగ్ అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ దీంట్లో డ్రైవబిలిటీ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఏసీ త్రో కూడా చాలా బాగుంది, కంఫర్ట్ చాలా బాగుంది. మెయిన్ థింగ్ నేను మెన్షన్ చేయాల్సింది సీటింగ్ కంఫర్ట్ ఎక్సలెంట్ గా ఉందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదా ఇన్ని రోజులు? అది నాకు ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నేను పర్సనల్ గా బ్రెజా యూస్ చేస్తాను కాబట్టి బ్రెజాలో మీకు అండర్ బ్యాక్ సపోర్ట్ బాగుండదు. సో దానివల్ల కొంచెం డ్రైవ్ చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట, లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో లోయర్ బ్యాక్ పెయిన్ ఇంతసేపు నేను డ్రైవ్ చేస్తున్నాను కదా, నాకు అసలు ఎక్కడ అనిపించలేదు. సో అది మాత్రం దీంట్లో ఎక్సలెంట్ ఫ్యాక్టర్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అదండి, నాయిస్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా నా కమెంట్స్ అయితే ఇవ్వండి. మీకు ఎలా, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మీరు చెప్పినాక అబ్జర్వ్ చేస్తే నిజమే అనిపిస్తుంది. ఓకే, 40,000 వచ్చాక కూడా ఒకసారి తీసుకురండి కార్ని, మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. అప్పుడు ఎలా ఉందో కూడా మన ఫాలోవర్స్ కి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం. ఓకే అండి. అండ్ ఇంకొకటి, నేను ఇది 100% తీసుకోండి, నేను ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాలి. లీస్ట్ కన్సిడర్ చేస్తారు ఇక, కనీసం కైగరా అది ఎందుకు అనుకుంటుంది. అవునవును, ఒకసారి వెళ్ళి టెస్ట్ రైడ్ టర్బో వేరియంట్ టెస్ట్ రైడ్ చేస్తే కరెక్ట్ అండి. మీరు అసలు మీరు ఇందా చెప్పిన పాయింట్ కూడా, ఫస్ట్ మీరు పోగానే 1 liter ఇంజిన్ నేచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ డ్రైవ్ చేయొద్దు, అసలు చేయొద్దు. వాళ్ళు టర్బో కొనడానికి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు ఇది టెస్ట్ రైడ్ ఇస్తున్నారు. సో ఆ పర్సెప్షన్ మారిపోద్ది అనమాట, వాళ్ళకి ఒపీనియన్ మారిపోద్ది. సో ఇదైతే చాలా బాగుంది, పికప్ బాగుంది, అసలు ఎక్కడా కూడా మీకు లాగ్ అనిపించట్లేదు. అసలు నిన్న మాన్యువల్ కూడా అవైలబుల్ ఉంది, మాన్యువల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సో ఆ పవర్, ఈ బడ్జెట్ లో ఆ పవర్ డ్రైవ్ ఫీల్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ కార్ని. సో బ్రో చెప్పినట్టు మీరు ఫస్ట్ ఒక టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత తీసుకోండి.
మీకు క్లియర్ అర్థమైపోతుంది అనమాట. ఆ రెండు కంపేర్ చేయండి. సో రెండు ఉంటాయి కదా మనకి, 1 లీటర్ నార్మల్ ఇంజిన్ ఉంటుంది, టర్బో ఇంజిన్ ఉంటుంది, రెండు డ్రైవ్ చేసి తీసుకోండి. సో ఇప్పుడు ఇంకేమన్నా మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? ఇంకేం లేదు బ్రో, మీరు ఇట్లానే వీడియోస్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఇలానే ఉండండి, మారకండి. కన్ఫర్మ్ బ్రో, ఇలాగే ఉంటాను. ఎందుకంటే మనకి ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచన అయితే లేదు. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.